కీర్తన గ్రంథము 59:16 వచనంలో దావీదు గారు ఈ మాట రాశారు చూడండి. 59వ కీర్తన 16 వచనం చదువుతున్నాము. నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపద్దినమున నీవు నాకు ఆశ్రయముగా ఉన్నావు. గమనించారు ఇక్కడ, నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు ప్రభువా, ఆపద్దినం వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉన్నావు? నాకు ఆశ్రయము. హల్లెలూయా. ఎత్తైన కోట. ప్రభు నీకు ఎత్తైన ఆ కోటలోకి వెళ్ళాలి. నేను ఆగ్రా వెళ్ళినప్పుడు, ఆగ్రాలో ఎర్రకోట ఉంది, షాజహాన్ గారు కట్టించినటువంటి ఎర్రకోట, రెడ్ ఫోర్ట్ అంటారు దాన్ని. ఢిల్లీలో కూడా ఉంది. మన ప్రధానమంత్రి గారు ప్రతి ఆగస్టు 15వ తారీఖున ఎర్రకోట మీద నిలబడి ఢిల్లీలో మాట్లాడుతూ ఉంటారు. ఎత్తైన కోటలు. మహమ్మదీయ చక్రవర్తులు ఆ ఎర్రకోటలు కట్టారు. ఎందుకు ఎత్తైన కోట? భద్రత కొరకు, శత్రువు లోనికి రాకుండా ప్రభు వారిని భద్రపరిచే భద్రత కొరకు వారు ఏం కట్టారు? కోటలు కట్టారు. ఆ కోటల్లో ఉండేవాడు వాళ్ళ కుటుంబాలు, వారి పిల్లలు అందరూ కూడా సేఫ్ సైడ్గా ఉండేవాడు. ఇక్కడ దావీదు అంటున్నాడు, యెహోవా నువ్వు నాకు ఏంటండి ఎత్తైన కోట. మరి కోటలోకి వచ్చావు నువ్వు? ఈ కోటలో ప్రవేశిస్తున్నావా? ఆపద్దినమునందు నీవు నాకు, ఆపదలు వచ్చినప్పుడు, సాధారణ కష్టాలు వచ్చినప్పుడు ఎక్కడెక్కడో పరిగెత్తాం మనం. కానీ ఎక్కడికి రావాలి? ఎత్తైన కోట. సామెతలు 18:10 కూడా చదువుదాం దేవుని వాక్యంలో. సామెతల గ్రంథం 18:10, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోకి పరిగెత్తి సురక్షితంగా ఉంటాడు. యెహోవా నామము, యేసయ్య నామము, చెప్పండి, బలమైనటువంటి దుర్గము, కోట. అది నీతిమంతుడు ఎక్కడికి పరిగెత్తికెళ్తాడు? అందులోనికి పరిగెత్తుతాడు. ఈ రోజుల్లో మనుషులు ఎక్కడికి పరుగుతున్నారు? రక్షించలేని స్థలాలకి, మాయా స్వరూపాల దగ్గరికి పరిగెత్తుతూ ఉన్నారు, అనవసరమైన వాటికి పరిగెత్తుతూ ఉంటున్నారు. కానీ ఆయన నామము, నీతిమంతుడు ఎక్కడికి? యేసయ్య అంటే కోటలోకి ఏం చేస్తున్నాం? పరిగెత్తుకొని పెడతావు. ఎందుకు? అక్కడ నీవు సురక్షితంగా ఉంటావు.